ఇదిగో ఈ పాకిస్తానీ అమ్మాయి ఎంత పని చేసిందో చూడండి. తనని ఐసీఈ వాళ్ళు 2 రోజులు జైల్లో పెట్టారు అని సోషల్ మీడియాలో చెప్పింది. కానీ అసలు నిజం బయటికి వచ్చాక ఈ అమ్మాయి మీద $1 మిలియన్ డిఫమేషన్ కేసు వేశారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది యుఎస్ లో. ఈ అమ్మాయి పేరు సన్నీ నఖ్వీ. పాకిస్తాన్ అమ్మాయే, కానీ యుఎస్ లో ఉంటుంది. అసలు ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, షికాగో ఎయిర్పోర్ట్ కి వచ్చాక ఇమిగ్రేషన్ వాళ్ళు తనని 30 నుంచి 40 గంటలు డిటైన్ చేశారు. తర్వాత ఐసీఈ డిటెన్షన్ సెంటర్ కి షిఫ్ట్ చేశారు అని చెప్పింది. మరి ఇది సీరియస్ విషయం కాబట్టి పొలిటీషియన్స్ కూడా సపోర్ట్ చేశారు, ప్రొటెస్ట్లు కూడా చేశారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. ఐసీఈ, యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్, వీళ్ళు ఈ మ్యాటర్ ని క్రాస్ వెరిఫై చేసి ఆమె చెప్పిన విషయాలన్నీ బ్లేటెంట్లీ ఫాల్స్ అని అనౌన్స్ చేశారు. అండ్ ఎవిడెన్స్ కూడా బయట పెట్టారు. సీసీటీవీ ఫుటేజ్, హోటల్ రికార్డ్స్, టెక్స్ట్ మెసేజెస్. వీటిలో ఏముందంటే తనని ఎయిర్పోర్ట్ లో 90 మినిట్స్ మాత్రమే హోల్డ్ చేశారు. ఆ తర్వాత స్ట్రైట్ గా బయటికి వెళ్లిపోయింది. మరి 2 రోజులు జైల్లో పెట్టారు అని కూడా చెప్పింది కదా. యాక్చువల్లీ ఆ 2 రోజులు హోటల్లో స్టే చేసింది. స్పా ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అయ్యింది. ఈ విషయం తెలిసాక ఈమె మీద డైరెక్ట్ గా $1 మిలియన్ డిఫమేషన్ కేసు వేశారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ అమ్మాయికి సపోర్ట్ చేసిన పొలిటీషియన్స్ మీద కూడా కేసు పెట్టారు. అయినా కంటెంట్ కోసం ఇష్టం వచ్చినట్టు డ్రామా క్రియేట్ చేస్తే ఏదో ఒక రోజు రియాలిటీ బయటపడుతుంది.